అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరికీ నమస్కారం అండి. నేను చేస్తున్నాను. నిన్నటి బిగ్ బాస్ ముచ్చట చెప్పుకుందామండి. నిన్న నామినేషన్స్ జరిగాయి కదా. ఫస్ట్ ఏమో తనుజ గారు, దివ్య గారు, భరణి గారు వెళ్ళిపోయారని ఏడుపులు కదా. భరణి గారు వెళ్ళిపోయారు అన్నారు. భరణి గారిని పంపించిన తర్వాత వీళ్ళు బాగానే ఉన్నారండి, వీళ్ళు బాగానే ఆడుకుంటున్నారు, మంచిగానే ఉన్నారు. ఆయన మోసం చేసేసారు వీళ్ళందరూ కలిపి. పాపం అమ్మ మంచి ఫస్ట్ స్టేజ్లో ఉన్న ఆయన్ని మొత్తం మీద బయటకు పంపించేసేసి భరణి ఏదండి మన తనుజ బాగానే ఉంది, దివ్య బాగానే ఉంది. అది ఒకటి పాపం మోసపోయాడు ఆయన. తర్వాత గుడ్ మార్నింగ్ సాంగ్ మనసు పెట్టి వచ్చిండే సాంగ్తో స్టార్ట్ అయింది. బాగానే డ్యాన్స్ చేశారు, చాలా బాగా డ్యాన్స్ చేశారు. తర్వాత ఇద్దరు కెప్టెన్లు కదండి, సుమను గౌరవ్. వాళ్ళకి 2 ట్యాబ్లెట్లా ఉన్నాయి కదమ్మా, మనం వేసుకుంటాం కదా టాబ్లెట్స్, అలాంటి 2 పెట్టారు కదా. బ్లూ కలర్ది రెడ్ కలర్ది. అయితే బ్లూ కలర్ది రెడ్ కలర్ది పెడితే రెడ్ కలర్ది ఏదో అది సుమన్కి రెడ్ది వచ్చింది కదా, బ్లూ దగ్గరికి వచ్చేటప్పుడు కన్నా లేట్ అయిపోయింది. నాకు వద్దు బ్లూ అన్నాడు కదా, నాకు బ్లూయే కావాలన్నాడు, రెడ్ వద్దు అన్నాడు. రెడ్ వద్దు అనేటప్పటికి గౌరవ్ ఇవ్వలేదు, బ్లూనే అదేంటి బ్లూ ఇవ్వలేకుండా రెడ్ తీసుకోమన్నాడు. బ్లూయే కావాలన్నాడు పాపం సుమన్ శెట్టి. బ్లూ కావాలంటే ఇవ్వలేదు పాపం. అయితే దీనికి ఆ బెనిఫిట్ ఏంటంటే రెడ్లోనే ఉంది అసలైన విషయం. రెడ్లో ఏమిటంటే తనకు తానే సేవ్ అయిపోవచ్చు అనమాట. కానీ బ్లూలో మాత్రం ఎవరినైనా సేవ్ చేయాలి. ఎలాగైనా సుమన్ శెట్టికి కలిసి వచ్చేస్తుంది మొత్తం. ఏ విధంగా అయినా భలే కలిసి వస్తుంది. పట్టిందే బంగారం అంటారు కదా, అలాగే ప్రతిదీ జరిగిపోతుంది అనమాట సుమన్ శెట్టికి. పోన్లేండి, లక్ కలిసి వచ్చినప్పుడే మనకి యూజ్ చేసుకోవాలి. అమాయకుడు అంటే మా అమ్మ ఏం చెప్తాం, మా అమ్మ కథ అది. తర్వాత వీళ్ళకి ఈ మూకిను ఆయేషాకి, ఈ ఆయేషాకేమో నామినేషన్ ఉంది కదండి, నామినేషన్ పవర్ ఉంది. ఈ మూకేమో పవరాస్త్రం ఉంది. వాటి వల్ల ఏంటంటే వాళ్ళిద్దరిని ఏం చేశారు, ఆ బెలూన్స్ అన్నీ నింపేశారు కదా, ఆ హాల్లో కిచెన్లో మొత్తం అంతా నింపేశారు. వాటిల్లో నామినేషన్కి ఎవరికి ఎన్ని టికెట్లు దొరుకుతాయి ఆ టికెట్లు తీసుకొని రమ్మన్నారనమాట. ఆ బెలూన్లు ప్యాచలాగా చచ్చిపోయారు పాపం వీళ్ళు. ఒక్కొక్కటి నడుములు పడిపోయాయి, అన్ని బెలూన్సే మొత్తం. అది బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ బెలూన్స్ తీసేసిన తర్వాత ఆయేషాకి 3 మన ఇమాన్యుల్కి 5 దొరికాయి టికెట్స్. అక్కడ వచ్చిందండి తర్వాత గొడవ. అంతలోపలికి మాధురి గారు అన్నారు హౌస్ క్లీనింగ్ ఎవరు చేస్తే బాగుంటుంది, ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేటప్పటికి రాముకి ఇచ్చారు. అది ఎలా క్లీన్ చేస్తారు, అన్ని బెలూన్స్ అమ్మ పాపం. ఇంకేం చేస్తాం, తప్పదు, చెయ్యాలి. తర్వాత పవర్ ఉపయోగించుకోమని అడిగారు, ఎవరినో అడిగారు అనమాట. పవర్ ఉపయోగించుకుంటారంటే ఉపయోగించుకోరని చెప్పేసాడు ఆయన. తర్వాత ఇది మన తనూజ, రీతు, రమ్య ఇలా ఇమాన్యుల్ కొంతమందికి ఇచ్చాడు, ఆయేషా కొంతమందికి ఇచ్చింది. ఆయేషాకి సంజనాకి ఇవ్వలేదు పాపం, సంజనాకి ఇమాన్యుల్ ఇవ్వలేదు, ఆయేషా ఇచ్చింది పాపం. ఆయేషా ఇచ్చింది. ఇమాన్యుల్ ఏమో కళ్యాణ్కి ఇచ్చాడు, రీతుకి ఇచ్చాడు, దివ్యకు కూడా ఇచ్చాడు పాపం. ఇచ్చారు కానీ కళ్యాణ్ మోసం చేసేసాడు ఇమాన్యుల్ని. సంజనా గారిని నామినేట్ చేయనని చెప్పేసి నామినేట్ చేసేసాడు సంజనా గారిని. పాపం ఇమాన్యుల్ బాగా ఫీల్ అయ్యాడు. ఇంకా అంతే ఆటలు పర్వం. ఎందుకంటే ఒకరిని డామినేట్ చేయాలని ఒకరిని డామినేట్ చేయాలని మొత్తం మీద సంజనా గారు నామినేషన్లోకి వచ్చేసారండి. తర్వాత ఆయేషాకి రీతుకి ఉందమ్మా గొడవ, నామినేషన్ గొడవ. నువ్వు లవ్ కోసమే వచ్చావు, నువ్వు అదే వచ్చావు, ఇదే వచ్చావా. సపోర్ట్ లేకుండా ఏ గేమ్ అయినా, అంటే ఇంతమంది ఉన్న గేమ్లో మన ఎగ్జామ్లు రాసేటప్పుడు మాత్రం మన ఓన్ ప్రిపరేషన్ ఉంటుంది తప్ప ఈ ఆటలు ఇవన్నీ ఆడినప్పుడు టీమ్ది స్పిరిట్ ఉండాలి, లేకపోతే ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ లేకుండా ఎవరు ఆడలేరు. ఆయేషా మాత్రం చాలా బాగా ఓవర్ చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఏమో సపోర్ట్ లేకుండానే బాల్ తీసుకోలేదు కదా సీతమ్మ, ఫస్ట్ బాల్ అలాగే తీసుకుంది సపోర్ట్ తోటి. వీళ్ళు మాత్రం సపోర్ట్ చేసుకోకూడదు అంటుంది. లవ్ చేయట్లేదా అంటే లవ్ చేయట్లేదా, అవన్నీ ఎందుకండి, లవ్ చేస్తుంది లేకపోతే మానేస్తుంది. అయినా పిల్లని అంత డైరెక్ట్గా తిట్టడం ఎందుకు ఆ పిల్లని. ఆ రీతుని పాపం, ఆ రీతుకోమో పాపం గట్టిగా మాట్లాడలేదు, గట్టిగా సౌండ్ ఇచ్చేస్తుంది కానీ సరైనగా చెప్పదు. ఈ ఆయేషా బాబా అరుపులు అమ్మా పిచ్చెక్కి చేస్తుంది, పీక్కుంటానే ఉంటుంది, అందుకే గొంతుపోయింది అమ్మాయిది. ఆ రీతుని మాత్రం మొత్తం ఎలా పడితే అలా తిట్టేసింది అమ్మ. రీతుకి ఆ ఫోమ్ పూసేసి నీకోసం అదేంటి వే అంటుంది, ఏంటో అర్థం అవట్లేదు. ఆగవే అది వే ఇది అంటుంది. వే అంటుంటుంటే దాన్ని కూడా గౌరవం లేదు, అది కూడా తిరగట్లేదు. ఆ రీతు నువ్వు ఎందుకు వే అంటున్నావు అని కూడా అనట్లేదు పాపం. ఏంటో పాపం అమ్మ రీతు బలైపోయింది రీతు నిన్న. ఆ తర్వాత డైరెక్ట్ నామినేషను వచ్చింది కాబట్టి ఆయేషాకి డైరెక్ట్గా రీతు నామినేట్ చేసేసింది. ఇంకెవరు రీతుని నామినేట్ చేయకూడదని చెప్పారు. ఒకసారి డైరెక్ట్ నామినేషన్ అయిపోతే ఇంకెవ్వరూ నామినేట్ చేయకూడదు. తర్వాత దివ్య ఏమో ఆయేషాని నామినేట్ చేసింది,
సాయిని నామినేట్ చేసింది. దివ్యకి ఇద్దరిని చేయొచ్చు అనమాట, అది ఇమాన్యుల్ ఇచ్చింది. అందుకు ఆయేషాని నామినేట్ చేసింది, అలాగే సాయిని కూడా నామినేట్ చేసింది. సాయి అన్నాడు చూడు, భరణి గారు నీ వల్ల వెళ్ళిపోయారని. అవును, ఆ నామినేషన్లోటి ఇద్దరు గొడవ జరిగినప్పుడు కూడా అని చెప్పాడు, ఏమని నీ వల్ల వెళ్ళిపోయారా, నువ్వు చూసావా, నువ్వు చెప్పావా, అది పెద్ద అది ఒకటే అయిపోయిందండి. అందరినీ ఇలాగే పంపించేస్తావా, అది ఇదని చాలా నామినేషన్స్ అంటేనే గొడవ కదా, చాలా చాలా గొడవలు అయిపోయినాయండి. ఆ తర్వాత రీతు ఏం చేసింది, మళ్ళీ రీతుకి మన ఇమాన్యుల్ ఇచ్చిన టికెట్ వల్ల ఆయేషాని నామినేట్ చేసింది. ఆయేషాని నామినేట్ చేస్తే రీతు అనేది మొత్తం మీద ఆయేషాని కూడా నామినేట్ చేసేసింది. ఇక్కడ రాము కూడా రీతు నామినేట్ చేసింది. రాము కనబడట్లేదంటే ఇటే, రాము అన్నింటిలో కనబడుతున్నాడు కదా. అదే రీతుకి ఒక విషయం మీద క్లారిటీగా ఉండదు, రీతు ఉంటుందా, ఉండదు. రాము బాగానే తనకున్న పరిధిలో తను బాగానే చేస్తున్నాడు పాపం. ఆయన నామినేట్ చేసింది, ఎందుకు నామినేట్ చేసిందో అర్థం అవ్వదు, పెట్టదు. తర్వాత రమ్య ఉమ తనూజని నామినేట్ చేసింది. అది మాధురి గారు అన్నారనమాట, 2 చేతులతో అదండి, 2 చేతులు కలిపితేనే చప్పట్లు అవుతాయని రమ్య చెప్పిన మాటలకి మాధురి చెప్తే రమ్య అందని చెప్పేసి తనూజ రమ్యని తిట్టేసింది ఏంటో అర్థం అవ్వలేదు. అది మాధురికి ఇండైరెక్ట్గా చెప్పిందా లేకపోతే ఈ తనూజకి రమ్య అన్నట్టుగా కనబడిందో తెలియలేదు నాకైతే. ఎందుకంటే మాధురి గారు అన్నారు ఆ మాట, రమ్య అని అందనమాట. 2 చేతులు కలిస్తే చప్పట్లు వస్తే ఎక్కువ సౌండ్ వస్తుంది, మళ్ళీ చూడు సింగిల్ హ్యాండ్తో విజిలేస్తే ఎలా ఉంటుందని చెప్పి తనూజ రెచ్చిపోయింది. ఏమా అది ఆడి దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి చెయ్యి అంటుంది, చెయ్యి అదే అంటారు. బాబో ఏమో ఎప్పుడు ఎలా జరుగుతుందో. భరణి గారు వెళ్ళిపోవడంతో దివ్యను తనూజ ప్రపంచనం అనమాట, మామూలు ప్రపంచనం కాదు. పాపం భరణి ఉన్నంతసేపు బాగానే ఉన్నారు, వాళ్ళిద్దరూ చెలరేగిపోయారనమాట. మొత్తం మీద తనూజని నామినేట్ చేస్తానన్న కళ్యాణ్ దెబ్బ కొట్టి సంజనాని నామినేట్ చేశాడు. అక్కడ సంజన అదండి ఇమాన్యుల్కి కళ్యాణ్కి గొడవ, నువ్వు మోసం చేసావు అది ఇది అని చెప్పేసి కావాలని చేశాడు కళ్యాణ్. ఎందుకంటే తనూజని నామినేట్ చేయమన్నాడు కదా, అందుకు తనూజని నామినేట్ చేయడు అసలు కళ్యాణ్. ఆ డెమోను ఇంకెవరో తప్పు చేసినా కూడా కళ్యాణ్ నామినేట్ చేయనప్పుడు తనూజని ఎలా నామినేట్ చేస్తాడండి, ఇమాన్యుల్ తెంగరతనం కాకపోతే. ఇమాన్యుల్ ఇప్పుడు చట్టంలో ఇరుక్కున్నాడు అనమాట. ఏంటంటే ఇటు భరణి గారు వెళ్ళిపోవడం, ఇటు తనూజ కూడా గొడవలు, తనూజతో కూడా ఇప్పుడు ఈ విషయం నిన్ను నామినేట్ చేయమన్నాడని చెప్పి మళ్ళీ కళ్యాణ్ వేరే విధంగా చెప్తే అవి గొడవలే. అదండి విషయం, చాలా దారుణంగా ఉంది ఇప్పుడు నిన్నైతే. ఆ తర్వాత కళ్యాణ్ ఎవరు ముందు చెప్పాడు, ఎవరు కరెక్ట్ అయినా ఎవరైనా ఏదైనా అండి గేమ్లో ఎవరిని నమ్మకూడదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. తర్వాత తనూజ రమ్యని నామినేట్ చేసినప్పుడు తన వర్షన్ కూడా తను బాగానే చెప్పింది. ఇద్దరు ఇంకా ఇదే ఈవిడ చెప్పడం ఆవిడ చెప్పడం. కళ్యాణ్ సంజనాన్ని నామినేట్ చేసేసారు. గౌరవ్కి ఏమని చెప్పారంటే అతనికి ఒకటి ఉంది, ఎవరినైనా సేవ్ చేసేది ఉంది కదా, ట్యాబ్లెట్ ద్వారా వచ్చింది టికెట్, ఎవరినైనా సేవ్ చేయొచ్చని. ఆయన ఏం చేశాడు, ఆయేషాని సేవ్ చేసేసాడు. ఆ పీక్కునే పిల్ల ఉంది కదా, గట్టి కరిసేస్తున్న పిల్ల, ఆయేషాని సేవ్ చేశాడు. ఒక దెబ్బలో సేవ్ చేశాడు. ఇంత గొడవ పెట్టుకొని ఎంత నామినేషన్ చేసేసి ఆయేషాని పక్కకి లాగేసాడు. ఇంకేముంది, మనోళ్ళే ఉన్నారు దాంట్లో. అంటే మనోళ్ళు అంటే ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళే నామినేషన్లో ఉన్నారు. మొత్తం మీద నామినేషన్లో రీతు ఉంది, సాయి ఉన్నాడు, రాము ఉన్నాడు, తనూజ ఉంది, రమ్య ఉంది, కళ్యాణ్ ఉన్నాడు, సంజన ఉంది, దివ్యానేమో సంజన గారు నామినేట్ చేశారు. అందరూ నామినేట్ అయ్యారు, నువ్వు నామినేట్ అవ్వకపోతే అలాగని చెప్పి సంజన దివ్యాన్ని నామినేట్ చేసింది. ఏంటో సిల్లి రీజన్కి ఒకళ్ళు అసలు సంజన గారు ఆట బాగోట్లేదని చెప్పి కళ్యాణ్ నామినేట్ చేయడం ఏమన్నా విడ్డూరం కదండి. మంచిగా ఉంది, ఈవిడ బాగానే ఉన్నారని చెప్పుకున్నారు, బాగానే అదేం తిక్క అది దాన్ని బిగ్ బాస్ అంగీకరించకూడదు. అసలు కొంచెం నామినేషను స్ట్రాంగ్ది ఉన్నప్పుడే రీజన్ నామినేట్ చేసుకునేడానికి యూజ్ అయ్యేలా ఉండాలి. ఏమి సిల్లీ రీజన్స్కి నామినేట్ చేయకూడదు. రాముని అనవసరంగా నామినేట్ చేశారు, సంజనాని అనవసరంగా నామినేట్ చేశారు. ఆ ఇద్దరు మాత్రం నాకు నచ్చలేదు ఆ విషయం. నిన్నటి బిగ్ బాస్ ముచ్చట ఇదండి. మరి ఇవాళ ఏం జరుగుతుందో, ఏ గెటప్లు వేసుకున్నారు, ఇవాళ కూడా చాలా బాగుంటుంది అనుకుంటా. మొత్తం మీద 2 గ్రూపులు, మాధురి గారు అంట, సంజన సైలెన్సర్ అంట. ఇందాక ప్రోమో వచ్చిందండి, బాగుంది. మొత్తం చూద్దాం ఏం జరగబోతుంది, విన్నర్ ఎవరు అవుతారో ఏటో. మరి మీకు ఎవరు అనిపిస్తున్నారో, అసలు మీకు గేమ్ చూస్తున్నారో చూడట్లేదు, ఎవరో ఒకరు కామెంట్ చేయండి రా బాబు, కామెంట్ చేయండి. అసలు మాకు ఏం అర్థం అవ్వట్లేదు, ఒక్క కామెంట్ కూడా చేయట్లేదు. అదేంటి విషయం. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటామండి. బాయ్.